దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నా ప్రియమైన క్రైస్తవ సమాజమా, దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, దేవుని సేవకులారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను తన అద్భుతమైన కృపతో నడిపించునుగాక. నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. 2023వ సంవత్సరం నేను ఒక దినాన దేవుని మందిరంలో ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన నడిపింపును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి 2023 జనవరి నెల మొదలుకొని ఇంతవరకు 2025 ఇది ఆగస్టు మాసంలో నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంతవరకు ప్రతి నెల చివరి ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ విశాఖపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం నుండి 36 కిలోమీటర్ల దూరంలో, కొత్త వలస అనే ప్రాంతంలో, రాజపాత్రునిపాలెం అనే గ్రామంలో రేస్ ఆఫ్ గ్రేస్ ప్రేయర్ సెంటర్, గ్రేస్ గార్డెన్స్, ఆ స్థలంలో మరి ప్రత్యేకించి ఒక మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగు యేసుక్రీస్తు సువార్త ఉజ్జీవ సభ అనే పేరుతో జరుగుతోంది. ఇది చర్చ్ ప్రెమిసెస్లోనే ఈ మీటింగ్ ప్రతి నెల జరుగుతోంది. దయచేసి గమనించగలరు. ఎంతో చక్కగా సాయంత్రం 6:30కు ఎగ్జాక్ట్లీ సమయానికే 6:30కే ప్రారంభమవుతుంది. 9:30 రాత్రి 9:30 నుండి 10 లోపు ఈ మీటింగ్ను ముగిస్తూ ఉన్నాం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి కొంతమంది దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు రాత్రికి ఈ చర్చ్ ప్రిమిసెస్లో మరి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. చర్చ్లోనే చాలామంది రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళైతే మీకు ఇక్కడ మాకున్నటువంటి దానిలో నుండి వసతి కల్పించే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంతవరకు 2023 నుండి 2025 ఆగస్టులో మరి ఈ నెల వరకు చాలామంది మరి నర్సీపట్నం ప్రాంతం నుండి, యలమంచిలి, అలాగే అనకాపల్లి, అదేవిధంగా పెందుర్తి, తర్వాత విశాఖపట్నం, గాజువాక, తర్వాత తగరపోల్స, విజయనగరం, ఎస్కోట, శ్రీకాకుళం, ఆయా ప్రాంతాల నుండి కొంతమంది ప్రత్యేకించి ఈ మీటింగ్కు రావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా సేవకులు ఉన్నారు, అలాగనే పాస్టర్లు కూడా ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరి చాలా దీవించబడుతున్నారు. ప్రతి నెల మీటింగ్ ఎంతో ఘనంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభు నామం మహిమపరచబడుతోంది. అనేక మంది మరి ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుకొని వెళ్తూ ఉన్నారు. చాలామంది మరి దేవుని సన్నిధిలో ఆనందించడమే కాదు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ మాకు ఎంతో ఆత్మీయంగా ఉంది, ఎంతో ప్రయోజనకరంగా ఉంది, మేము ఆత్మలో చాలా బలాన్ని పొందుకుంటున్నాం అని వాళ్ళు మాతో ఆ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుని బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దయచేసి గమనించగలరు. ప్రతి నెల చివరి ఆదివారం రేస్ ఆఫ్ గ్రేస్ ప్రేయర్ సెంటర్ దగ్గర కొత్త వలస ప్రాంతంలో మరి రాజపాత్రునిపాలెం అనే గ్రామంలో ఈ మీటింగ్ జరుగుతోంది. దయచేసి ఈ మీటింగు యేసుక్రీస్తు సువార్త ఉజ్జీవ సభ అనే పేరుతో జరుగుతోంది. ముఖ్యంగా సువార్త అన్యులకు అవసరం, ఉజ్జీవము అనేది క్రైస్తవులకు అవసరం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల గురించి మరి ఒక దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక భారాన్ని పెట్టారు. చాలా సంఘాలలో విశ్వాసులు ఈనాడు నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. బలం లేని వారిగా, శక్తి లేని వారిగా, భక్తి లేని వారిగా వారి జీవితయాత్ర కొనసాగిస్తూ నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళు ప్రభు కొరకు రోషం కలిగి బ్రతికేలాగా, ప్రభు కొరకు బలమైనటువంటి యోధులుగా తీర్చిదిద్దబడేలాగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం జరుగుతుంది. అయితే స్థానికంగా వారి సంఘాల్లో సేవకులు వాక్యాన్ని అందిస్తున్నారు. అయితే ఒక ప్రత్యేకమైన నడిపింపును బట్టి, ఈ ప్రాంతం మీద ఉన్న భారాన్ని దేవుడిచ్చిన కారణాన్ని బట్టి ఎంతో ధనాన్ని వ్యయపరిచి మరి ప్రతి నెల మీటింగ్కి వచ్చే వాళ్ళకు ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కేవలం సేవకులను వారు ప్రయాణ ఖర్చుల కొరకు ఏదో కొద్దిగా వారికి ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మీరు అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించండి. మన ప్రాంతంలో బలమైన ఉద్యమాన్ని మనం చూద్దాం. కడవరి దినాల్లో జీవిస్తున్నాం. ఈ రోజుల్లో మరి ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా కేవలం క్రైస్తవ సంఘాలు బలాన్ని పొందుకోవాలి, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఉజ్జీవాన్ని
కలిగి ప్రభు కొరకు జీవించాలి, అనేకమైనటువంటి ఆత్మను రక్షించే భారం కలిగిన వారిగా ఉండాలి అనేటటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యం ద్వారా వారికి అందించడం, అలాగున చాలామంది వచ్చి దీవించబడుతున్నారు. కనుక ఈ విషయాన్ని గమనించి ఈ నెల కూడా మరి ఆగస్టు 31వ తారీఖున మరి ప్రత్యేకించి యేసుక్రీస్తు సువార్త ఉద్యోగ సభ జరగబోతోంది. దానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 లేక 10 ఈ మీటింగ్ ముగించడం జరుగుతుంది. తర్వాత అందరికీ భోజన ఏర్పాట్లు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అలా చాలామంది కనీసం ప్రతి నెల వచ్చినటువంటి వాళ్ళలో సుమారుగా 45 నుండి 50 మంది వరకు మరి సేవకులు, పాస్టర్లు చాలామంది వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉన్నారు. ఎవరైనా దూర ప్రాంతాల నుండి రావాలనుకుంటే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. మన ప్రభు నామాన్ని మనం కలిసి మహింపరుద్దాం. మన ప్రాంతంలో బలమైన ఉద్యమాన్ని చూద్దాం. అనేక మంది అన్యులకు ఇంకా సువార్త అందాల్సి ఉంది. నశించిపోతున్న ఆత్మను రక్షించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కదా. ఆ భారాన్ని మా మీద దేవుడు పెట్టాడు. కనుక సంఘం ఈ భారాన్ని మోస్తూ 2023 సక్సెస్ఫుల్గా జరిగింది. 2024 దేవుడు విజయవంతంగా జరిగించాడు. ఈ 2025లో కూడా ఆగస్టు అంటే జూలై నెల వరకు దేవుడు ఎంతో కృప చూపించి మంచిగా జరిగించాడు. వచ్చిన వాళ్ళందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. ఈ మీటింగు ప్రభునామాన్ని మహింపరిచేదిగాను, ఆత్మలో గొప్ప బలాన్ని అందించేదిగాను ఉంటుందని వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక అందరినీ ప్రేమతో ఒక దేవుని సేవకునిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ తప్పక రండి, వచ్చి మనందరం కలిసి ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవుని చిత్తమైతే దేవుని నడిపింపుని బట్టి మరి నేను గతంలో ఏదైతే దూరదేశానికి వెళ్ళి కొంతకాలము అనుకోని శ్రమ నా జీవితంలో ఎదురైందో అది సాక్ష్యంగా కూడా పంచుకోవాలని ఆలోచన ఉంది. ఈ ఆగస్టు 31వ తారీఖున జరిగే మీటింగ్కు సాధారణంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని మహింపరుద్దాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.